నర్సరావుపేట కలెక్టర్ కార్యాలయం వద్ద చేనేత జన సమాఖ్య వ్యవస్థాపకులు మాచర్ల మోహన్ రావుపై హత్యాయత్నానికి పాల్పడిన నిందితులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. చేనేత సంఘం రాష్ట్ర నాయకుడు అదేవిధంగా జాతీయ అధ్యక్షుడు మాచర్ల మోహన్ రావుపై అధికార పార్టీ గుండాలు గత 2 రోజుల కిందట చర్యలు దాడి చేయడం జరిగింది. అక్కడ చేనేత సంఘం వాళ్ళు చేస్తున్న సమస్యలను పరిష్కరించడానికి ఢిల్లీ నుంచి అక్కడ కమిషనర్ కనుక వస్తే వాళ్ళని తీసుకొని అక్కడ మన స్థలం దగ్గర పోయేటప్పుడు కాపు కాసి తీవ్రంగా కొట్టడం జరిగింది. దీన్ని మేము దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం అదేవిధంగా ప్రజా సంఘాలకు తీవ్రంగా ఖండిస్తున్నాము. గత 2 రోజుల కిందట చేనేత జనసమాఖ్య వ్యవస్థాపకులు రాష్ట్ర నాయకులు అయినటువంటి మాచర్ల మోహన్ రావు గారి మీద బాపట్ల జిల్లా వేటపాలెం మండలం సిదూరు కాలనీ, ఈ కాలనీ చేనేత కార్మికులకి ప్రభుత్వం కేటాయించింది. ఆ కార్మికులు అక్కడ ఉమ్మడిగా పని నిర్వహించుకోవడానికి ఒక కమ్యూనిటీ హాల్ లాంటిది కూడా నిర్మించుకోవడం జరిగింది. ఈ స్థలం నిరుపేద చేనేత కార్మికుల కోసం కేటాయించబడింది. అయితే ఈ స్థలాన్ని కబ్జా చేయాలనే ఒక దురుద్దేశంతో స్థానికంగా ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు, చీర్యాల ఎమ్మెల్యే వారి అనుచరులు ఆ స్థలానికి సంబంధించిన నకిలీ కాగితాలు సృష్టించుకొని రిజిస్ట్రేషన్లు చేయించుకొని ఈ స్థలం మాది అని చెప్పి చేనేత కార్మికుల మీద దౌర్జన్యాలకు పాల్పడడంతో మాచర్ల మోహన్ రావు గారు ముందుండి ఈ కాలనీ చేనేత కార్మికులది, దీని జోలు ఎవరూ రావడానికి వీల్లేదని చెప్పి గతంలో కూడా అనేక పోరాటాలు చేసిన సందర్భాలు ఉన్నాయి.